మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. థాంక్యూ. మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. గుంతకల్లు రైల్వే గేట్ వద్ద గ్రీన్ నెట్స్ సేవా కార్యక్రమం. అనంతపురం జిల్లా గుంతకల్లు పట్టణం ఎండలతో వాహనదారులు ఉక్కిరిబిక్కిరి అవుతున్న వేళ ధర్మవరం రైల్వే గేట్ వద్ద నిలబడే ప్రతి మనిషి బాధ ఒక్కటే. ఇంకా ఎంతసేపు ఈ ఎండలో? రోజుకు సుమారు 30 సార్లు మూసివేసే రైల్వే గేటు, ఇరువైపులా కిలోమీటర్ల వరకు నిలిచిపోయే వాహనాలు, వేడిమి తట్టుకోలేక చెమటలతో తడిసిన చిన్నారులు, నిలబడలేక అలసిపోతున్న వృద్ధులు, ఎండతాపానికి కాచుకుంటూ నిలబడే ప్రతిక్షణం ప్రజల కోసం ఒక పరీక్షలా మారింది. ఈ బాధను చూసి మౌనంగా ఉండలేకపోయారు జమాతే ఖుద్దాముల్ ముస్లిమీన్ కమిటీ యువకులు. సేవే ధర్మమని భావించి తమ సొంత ఖర్చుతో రైల్వే గేటుకు ఇరువైపులా సుమారు 150 అడుగుల మేర గ్రీన్ షెడ్ నెట్స్ పందిళ్లు ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ గేటు వద్ద ఎండలో కాలిపోయే నేలపై ఒక చల్లని నీడ కనిపిస్తుంది. ప్రజల కళ్లలో కృతజ్ఞత కనిపిస్తుంది. నీడ ఇచ్చిన చేతులు వేల హృదయాల ఆశీర్వాదాలు పొందుతున్నాయి. సేవ అంటే మాటల్లో కాదు, అవసరమైన చోట చేయడమే నిజమైన సేవ. ఈ కార్యక్రమాన్ని చేపట్టిన కమిటీ అధ్యక్షుడు మహమ్మద్ రఫీ, నషౌద్, షబీర్ తదితరులను ప్రజలు, వాహనదారులు హృదయపూర్వకంగా అభినందిస్తున్నారు. ఎండను ఆపలేము, కానీ మనసున్న మనుషులు ఉంటే బాధను తగ్గించవచ్చు. ప్రజల కష్టాన్ని తమ కష్టంగా భావించేవారే నిజమైన నాయకులు. గుంతకల్లు రైల్వే గేట్ వద్ద ఏర్పాటు చేసిన ఈ గ్రీన్ నెట్స్ కేవలం నీడ కాదు, మనసున్న మనుషుల ప్రేమకు నిలువెత్తు నిదర్శనం. మండు వేసవిలో చల్లదనాన్ని చేకూర్చాలని ధర్మవరం గేట్ వేసినప్పుడు నిల్చున్న ప్రజలకు చల్లని నీడనీయాలనే ఉద్దేశంతో ఖుద్ముల్ ముస్లిం కమిటీ ఆధ్వర్యంలో ఈ గ్రీన్ మ్యాట్ను ఏర్పాటు చేసినందుకు ధర్మవరం గేట్ ప్రజానీకం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి కార్యక్రమాలు మున్ముందు మరిన్ని చేస్తారని ఆశిస్తున్నా. దీనికి ఆ కమిటీ వారికి పేరున ప్రతి ఒక్కరి తరపున ధన్యవాదాలు తెలుపుతున్నా. ఇలాంటి కార్యక్రమాన్ని గవర్నమెంట్ చేయాల్సిన కార్యక్రమాన్ని వ్యక్తిగతంగా ఒక కమిటీ చేపట్టడం అభినందించదగ్గ విషయం. వీరిని అందరూ ప్రోత్సహించి వీరిని గుర్తించి వీరికి సేవా కార్యక్రమాలు మరింత ముందుకు తీసుకుపోయే విధంగా ప్రతి ఒక్కరూ తోడ్పడాలని కోరుకుంటూ వాళ్ళకి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ధర్మవరం గేట్ సమీపంలో నివాసం ఉంటున్న నాకు ఈ మండు ఎండలో ఎలాంటి ఇబ్బందులు పాదచారులు కానీ, 2 వీలర్స్ వాళ్ళు కానీ ఫేస్ చేస్తా ఉండేది నాకు క్లియర్గా అర్థమవుతుంది. ఆ సమస్యకు పరిష్కార దిశగా వీళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం చాలా చాలా ఆనందించదగ్గ విషయం. వీరికి ఇది రాజకీయాలతో కూడకుండా మానవతా దృక్పథంతో చేసిన ఈ సహకారానికి ప్రతి ఒక్కరూ శిరస్సు వంచి ధన్యవాదాలు తెలపాల్సిందే. ఈ గ్రీన్ మ్యాట్ మొదటిసారిగా ఇంత పెద్ద ఎత్తున వేయడం అనేది చాలా సంతోషపడదగ్గ విషయం. దీన్ని అందరూ హర్షిస్తారని వారికి ధన్యవాదాలు, అందరి తరఫున నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. నా పేరు లక్ష్మణ్ గౌడ్. ఈ ధర్మవరం గేట్ కాడ ఈ ట్రాఫిక్ కి చాలా ఇబ్బంది పడుతున్నారు. చాలా మంది గేట్ వేస్తే ఎండకి ఉండలేకపోతున్నారు పాపం ప్రజలు, ట్రాఫిక్ వాళ్ళు. వీళ్ళు ఖుద్ముల్ కమిటీ ముస్లిం కమిటీ వాళ్ళు వేయించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాము. వీళ్ళు బాగా వేయించినారు. ప్రతి ఒక్కరు ఇప్పుడు ట్రాఫిక్ సమస్యలు
ట్రాఫిక్ ఉన్నా గానీ ఎంత ఉన్నా గానీ ఈ నీడలో నిలబడి బాగా ఓ 15 నిమిషాలు అయినా కానీ వాళ్ళు వెళ్ళిపోతున్నారు హ్యాపీగా. వాళ్ళకి ముస్లిం కమిటీ వాళ్ళకి చాలా ధన్యవాదాలు చెప్తున్నాను. ముస్లిం కమిటీకి ధన్యవాదాలు. ఎండకి చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు ఏదో ఈ డేరా వేసినందుకు చాలా సంతోషిస్తున్నారు. చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడైతే మాత్రం చాలా వాళ్ళు వేసినందుకు ధన్యవాదాలు. చాలా ఇబ్బంది పడుతుంది. ఇప్పుడైతే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్లా వేస్తే వాళ్ళు వేసినందుకే ఇంకా ఎప్పటికైనా కానీ అట్లా వాళ్ళు ఉంటున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. ఇందు ముందుగా ఎవరు పట్టించుకునేటోళ్ళు లేరు. ఇప్పుడు బాగా పట్టించుకున్నారు. ఏదో వేసినందుకు చల్లగా నీడగా ఉన్నారు. ఆ ఇబ్బంది చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు చాలా మేలు అస్సలు ఇదంతా వేసినందుకు. मैं धर्माराम गेट का एक टीसल है मेरा। इधर है ना गेट पर देखो थे ना, धूप की वजह से आदमी बहुत परेशानी होते थे। इधर है ना ये खुदमुल कमेटी वाले है ना, रात आधी रात को भी जाग के पूरा नींद पूरे जाग के रात पूरा इधर सब भी डाले तुम ना, ये साइड हंदे वो साइड हंदे, अभी तक उन कौन भी डाले नहीं है। अच्छा ख्याल करे उन्होंने, अल्लाह अच्छा रखेंगे। आदमी के तकलीफ पूरी दूर हो गई ये डाले स्वास्थ्य से फायदा है बहुत। वो मैं देखता हूँ तो ना शॉप में खुद को उनकी तकलीफ है ना, मैं देखता हूँ तो अंकल से आदमी है नहीं पसीने से भिक्को जाती है आदमी। वैसा है नहीं, दाले स्वास्थ्य से बहुत फायदा है। काम करे स्वास्थ्य से बहुत आदमी उनको बहुत दुआ करती, बहरहाल बहुत दुआ करती। बहुत लोग पूछे मुझे अच्छा अल्हम्दुलिल्लाह अच्छा काम करे बोल को, अच्छा काम करे उनको भी शुक्रिया, अच्छा रखो। అన్న 20 నిమిషాలు అర్ధ గంట సేపైనా నిలబడాల్సిందే ప్రజలు. గేట్ వేస్తే చాలా ఘోరాది ఘోరం. ఈ ట్రాఫిక్ వల్ల అర్ధ గంట సేపు నిలబడేటోళ్ళు కూడా నిలబడలేరు. ఇట్లా తిప్పుకొని పోవాల్సిందే. ఈ డేరా వేయడం వల్ల చాలా అంటే చాలా ఆడ బండ్లు నిలబెట్టి ఆడే 10 నిమిషాలు నిలబడమని నిలబడుతున్నారు. ఇప్పుడు ఎవరో యూత్ సంఘం పిల్లలు ముస్లింస్ వాళ్ళు వేసినాడు. వాళ్ళకి చాలా ధన్యవాదాలు. వాళ్ళు ఈ ఉపాయం చేసే వాళ్ళకి చాలా ధన్యవాదాలు. వాళ్ళకి ఎంతో మంది సఫలు పడుతున్నారు ఇక్కడ నిలబడాలంటే. వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళ దీవెనలన్నీ వీళ్ళు కుద్దుముల్ ముస్లిం కమిటీ వాళ్ళకి గ్యారెంటీగా వాళ్ళు చల్లగా ఉంటారు. ధన్యవాదాలు వాళ్ళకి. ఖుద్దమీన్ ముస్లిమీన్ కమిటీ వాళ్ళు ఈ ధర్మారం గేటు యొక్క ఈ పరదా ఏర్పాటు చేసిన దానికి కృతజ్ఞతలు చెప్పుకుంటానని నేను. ఎందుకంటే ముస్లిమ్స్ అయినా మహిళలైనా ఆడవాళ్ళైనా ఎవరైనా అక్క చెల్లెళ్ళైనా ఎవరైనా కానీ ఇంత సఫర్ అవుతున్నారంటే వాళ్ళు ఆలోచన చేసుకుని వాళ్ళు చేసిన దానికి ధన్యవాదాలు. మేము ఈ పరదా వేసిన దానికి ధన్యవాదాలు. నాది A1 చికెన్ బిర్యానీ బాస్మతి సెంటర్ పార్సల్ సెంటర్ హోటల్ నాది. నా హోటల్ ముందర ప్రతి ఒక్క వెహికల్ ఆగాల్సిందేదే. ఈ ఆగిది ఉన్నప్పుడు అక్క చెల్లెళ్ళైనా అమ్మోళ్ళైనా ఎవరైనా కానీ ఎంతమంది అయినా కానీ దీని గురించి చెప్పుకుంటా ఉన్నారు. బాగా చేసినారు చెప్పుకుంటారు. నేను కానీ దీనికి ధన్యవాదుల్ని, ఖుద్దముల్ ముస్లిమీన్ కమిటీ వాళ్ళకి ధన్యవాదుల్ని. ఎండ పడినప్పుడు ప్రతి ఒక్కరు బాధపడినారు ఇక్కడ. అలాంటిది ఎవరు చేయలేని పని ఈ ఖుద్దమీన్ ముస్లిమీన్ వాళ్ళు చేసిన దానికి చాలా కృతజ్ఞత. వాళ్ళకి చాలా కృతజ్ఞతని. इससे पहले गेट डाले से बहुत धूप थी, पब्लिक को बहुत परेशान होता। अब मैट डाले से बहुत सबको भी छाँव है और सबको भी बहुत अच्छा दिखता है। ये कमेटी वाले डाले से बहुत शुक्रिया, खुदमुल कमेटी वाले डाले से बहुत शुक्रिया। मैं कितने जने छाँव को खड़ी उनके बहुत शुक्रिया है। అందరికీ నమస్కారం. ఈరోజు మన గుంతకల్ పట్టణంలోని ధర్మవరం గేట్ దగ్గర ఆర్ఈవి పనులు నత్తనడుకున్న సాగుతున్న వల్ల గేట్ వేసినప్పుడు బండ్లు రాకపోకలోకి ఈ గేట్ వేసినప్పుడు కనీసము అర్ధ గంట గేట్ తీయడం లేదు. ఆ గేట్ వేసినప్పుడు మన వాహనదారులు అయితేనేమి, 2 వీలర్స్ నడిపే వాళ్ళు అయితేనేమి, అటు నుంచి ఇటువైపు వెళ్ళే వాళ్ళు అయితే చాలా ఇబ్బందికరంగా పడుతూ ఉండేవాళ్ళు. ఈ కనీసము మన గుంటకల్లో 38 నుంచి 40 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంది. కానీ మన ధర్మవరం గేటు ఎప్పుడంటే అప్పుడు బండ్లు వస్తుంటాయి కాబట్టి వాళ్ళు అధికారికంగా వాళ్ళు గేట్ వేస్తుంటారు. అందుకనే అది చూసి ఈ మన వాహనదారులు పడే ఇబ్బందులను చూసి మన ఖుద్దమీన్ ముస్లిమీన్ కమిటీ అయిన ఒక ట్రస్ట్ మంచి ఆలోచన చేసి ఈ విధంగా మన ఇబ్బంది పడుతున్నారు. గేట్ వేసినప్పుడు జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకనే ఏదో ఒక రకంగా వాళ్ళకి నీడ కల్పించాలా అనే దృఢ సంకల్పంతో
వారు ఈ మ్యాట్ వేయడం జరిగింది. వాళ్ళకి మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈరోజు కానీ మన మున్సిపాలిటీ అధికారులు ఇప్పుడు మేల్కొని ఈరోజు ఏదో టెండర్ ప్రాసెస్ ద్వారానో లేకపోతే వేరే వాళ్ళ ద్వారానో వేయించినారు. కానీ అది కూడా చాలా సన్నగా వేయించినారు. ఇప్పుడు ఈడ మనము మన ట్రస్ట్ స్వయంగా వాళ్ళ సొంత డబ్బులతో వేయించినారు. ఇప్పుడు మనం ఏమంటున్నామంటే అదే విధంగా ఈడ మన బళ్ళారి గేట్ కి సంబంధించిన గేట్ కూడా ఉంది. ఆడ కూడా వాహనదారులు చాలా ఇబ్బంది పడుతున్నారు. కావున మీరు దయచేసి మున్సిపాలిటీ అధికారులకు విన్నవించడం ఏమనగా అక్కడ ఈ విధంగా మ్యాట్ ఏర్పాటు చేస్తే వాహనదారులు గేట్ వేసినప్పుడు నిలబడితే వాళ్ళకి నీడగా ఉంటది. ఎండ సారా ఏ విధంగా రోగాలకి గురి కాకుండా వాళ్ళు సేఫ్ గా ఉంటారని నేను మున్సిపాలిటీ అధికారులకు విన్నవించుకుంటున్నాను. దయచేసి మీరు ఇక్కడ వేసేది కాదు, ఆల్రెడీ మన కమిటీ వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి వేసినారు. అక్కడ మన బళ్ళారి గేట్ దగ్గర వేస్తే బాగుంటుందని ఈ మీడియా ద్వారా మీకే కోరుకుంటున్నాను.